హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మ హెల్తీ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు ఫ్రూట్ సలాడ్ ఏ విధంగా చేసుకోవాలనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ ఫ్రూట్ సలాడ్ తినాలంటే మనం బయటికి వెళ్ళి తినాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఇది పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మామూలుగా పిల్లలైతే ఫ్రూట్స్ అస్సలు తినరు కదా. ఈ విధంగా ఫ్రూట్ సలాడ్లో మీకు ఇష్టమైన ఫ్రూట్స్ అన్నీ వేసి పిల్లలకి ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు. ఇంకా ఈ సమ్మర్లో కూల్గా ఏమన్నా తినాలి అనిపించినప్పుడు ఈ ఫ్రూట్ సలాడ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మరైతే ఈ ఫ్రూట్ సలాడ్ ఏ విధంగా చేసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు చూసేద్దాం పదండి. ముందుగా దీనికి కావాల్సింది వచ్చేసి కస్టర్డ్ పౌడర్ అండి. ఇది ఎక్కడ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది. నేను ఇక్కడ వెన్నెలా ఫ్లేవర్ని యూజ్ చేస్తున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ని 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకొని ఇందులో కొద్దిగా అంటే ఒక 3 టేబుల్ స్పూన్ల పాలను కూడా యాడ్ చేసుకొని లమ్స్ ఏమీ లేకుండా కలుపుకోవాలి. ఇది మనం డైరెక్ట్గా అలానే వేయడం వల్ల ఉండలు కట్టేస్తుందండి, అందుకని మనం పాలల్లో మిక్స్ చేసుకుంటాము. ఇందులో యాడ్ చేయంగా మిగిలిన ఈ పాలని స్టవ్ మీద పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తంగా కలిపి ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. పాలు అనేటివి ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి, లేదంటే పైన మేగడ కట్టేసినట్లు అవుతుంది. ఈ విధంగా ఒక 2 మినిట్స్ కలుపుకొని ఇప్పుడు ఇందులో 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే మీ టేస్ట్కి తగ్గట్టు ఒక 3 టేబుల్ స్పూన్లు ఆర్ 4 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. షుగర్ మొత్తం బాగా మెల్ట్ అయ్యాక ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కస్టర్డ్ పౌడర్ని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి, లేదంటే ఆ పౌడర్ అనేది అడుగున అలానే ఉంటుంది. ఇప్పుడు ఇది వేసాక కూడా మనం మంటని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాక ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, లేదంటే చల్లారాక ఇంకాస్త గట్టిగా అవుతుంది. కాబట్టి ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. చల్లారేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండండి, లేదంటే పైన మేగడలాగా వచ్చేస్తుంది. ఈ కస్టర్డ్ మిల్క్ అనేది పూర్తిగా చల్లారాక ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులో ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు ద్రాక్ష పళ్ళు, ఇంకా 1 కప్పు కట్ చేసి పెట్టుకున్న ఆపిల్ ముక్కలు, ఇందులోనే 1 కప్పు అరటిపండు ముక్కలు, 1 కప్పు దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇందులో ఇవే కాకుండా మీకు ఇష్టమైన ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే బొప్పాయి కానీ, స్ట్రాబెర్రీ, ఇంకా నల్ల ద్రాక్ష ఉంటాయి కదా, వాటిని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోతుందండి. దీన్ని కూల్గా సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ప్రతి ఒక్కరూ చాలా ఇష్టపడతారు. ఈ సమ్మర్కి కూల్గా ఇంట్లోనే ఈ విధంగా ఫ్రూట్ సలాడ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మరైతే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.